హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. ఇప్పుడు 6వ తరగతి తెలుగు కవి పరిచయాలు పూర్తిగా మొత్తం అన్ని కవి పరిచయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు చేసేలా మీరు సపోర్ట్ ఇవ్వండి. మరి టాపిక్లోకి వెళ్తే మనం 13 పాఠాలు అంటే సుమారుగా 12 పాఠాలు ఉన్నాయి. ఇక్కడ ప్రక్రియలు, ఇతివృత్తం, కవి ఇవన్నిటి గురించి ఉన్నాయి. అమ్మఒడి ప్రక్రియ గేయం, ఇతివృత్తం తల్లి ప్రేమ, కవి పివి నరసింహారావు. రెండో పాఠం తృప్తి, కథానిక, మానవత విలువలు, సత్యం సంక్రమించి. ఈ విధంగా 12 పాఠాలకి ఇవన్నీ ఉన్నాయి చూడండి. మొదటి పాఠం అమ్మఒడి. ఈ పాఠం ఉద్దేశం అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. కవి బాడిగ వెంకట నరసింహారావు. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. ఈయన బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వెంజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. రెండవ పాఠం తృప్తి. ఈయన కవి సత్యం సంక్రమించి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీతా స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు అనేవి ఈయన నవలలు. అరహర మహాదేవ నాటకం, దినవార పత్రికల్లో అనేక వ్యాసాలు రాశాడు. 1979లో అమరావతి కథలకు గాను రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం తృప్తి అనే పాఠం సత్యం సంక్రమంచి రాసిన అమరావతి కథలలోనిది. మూడవ పాఠం మాకొద్ది తెల్లదొరతనం. కవి గరిమెల్ల సత్యనారాయణ. కాలం 1893లో జన్మించి 1952లో మరణించారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనిపాడులో జన్మించారు. ఈయన స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత కూడా. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలండోయ్, మేముండలేముండోయ్ బాబు, మాకొద్ది తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెల్ల సత్యనారాయణ. 4వ పాఠం సమయస్ఫూర్తి, గద్యభాగము. కవి కందుకూరి వీరేశలింగం. కాలం 1848లో జన్మించి 1919లో మరణించారు. ఈయనది రాజమండ్రి రాజశేఖర చరిత్రము, సత్యరాజ, పూర్వదేశ యాత్రలు, ఆశ సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోనేటువంటి కథే ఇది. 5వ పాఠం మన మహనీయులు. ఉపవాచకం రచయితల బృందం ఉందండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారి గురించి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి కూడా ఈ పాఠంలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుందర కవి సంగరంపాటి సుందరాచారి గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో బిట్ వచ్చే అవకాశం ఉందండి, క్షుణ్ణంగా చదవండి. మరి 6వ పాఠం సుభాషితాలు, పద్యభాగం. ఈ పాఠం యొక్క ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్య భాగ ఉద్దేశం అన్నమాట. మరి ఇక్కడ కవులు, కాలాలు, శతకాలు ఉన్నాయి.
నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పోలు శతకాన్ని రచించారు. వేమన 17వ శతాబ్దం వేమన శతకాన్ని రచించారు. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకాన్ని రచించారు. తిక్కన 13వ శతాబ్దం ఆంధ్ర మహాభారతం శతకాన్ని రచించారు. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార శతకం కుమారి శతకాలు. పోతులూరు వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి శతకాన్ని రచించారు. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర్ శతకాన్ని రచించారు. అదేవిధంగా కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకాన్ని రచించారండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, బాగా క్షుణ్ణంగా చదవండి. అలాగే 7వ పాఠం మమకారం. ఈ పాఠం యొక్క ఉద్దేశం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాధించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషను వాడండి అన్నది ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి చిలుకూరి దేవపుత్ర. కాలం 1952లో జన్మించి 2016లో మరణించారు. ఈయనది అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకు ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలలో పోటీల్లో తృతీయ బహుమతి వచ్చింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాస్వా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటంలోనిది. 8వ పాఠం మేలుకొలుపు పద్యభాగం. ఉద్దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్మన జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం. కవి కుసుమ ధర్మన్న. కాలం 1900 సంవత్సరంలో జన్మించి 1946లో మరణించారు. ఈయన రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. నిమ్నజాతి ముక్తి తరంగని, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళితులలో విద్యావంతులలో ఒకరు. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కృత అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి. కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి ఈ పాఠం గ్రహించబడింది. చదవండి, ఆనందించండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో. కవి రవీంద్రనాథ్ ఠాగూర్. గుడిపాటి వెంకటచలం. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861లో జన్మించి 1941లో మరణించారు. విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. బెంగాలీ, ఇంగ్లీషులో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ విస్తృతంగా రచనలు చేశారు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. 1913లో అండి. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేల్కొల్పిన మహనీయుడు. పై కవిత గీతాంజలిలోనిదే. నెక్స్ట్ గుడిపాటి వెంకటచలం. జననం 1894, మరణం 1979. కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల రక్షణ అనే పుస్తకాన్ని రచించారు. 9వ పాఠం ధర్మ నిర్ణయం. ఉద్దేశం ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవ వర్మ. ఆయన ధర్మనిరతిని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. 10వ పాఠం త్రిజట స్వప్నం.
కవయిత్రి ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దం. ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి. మొల్ల రామాయణాన్ని రచించారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. శ్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమాణాలను వెదజల్లి చిరకీర్తిన మూటగట్టుకున్న కవయిత్రి. ఈ పాట మొల్ల రాసిన రామాయణంలోని సుందరాకాండలోనిది. 11వ పటం డూడు బసవన్న. ఉద్దేశం గంగరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపదాల కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. కవి రావూరి భరద్వాజ. జననం 1927, మరణం 2013. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన విలపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి ఎన్నో పొందారు. ప్రస్తుత పాఠ్యభాగము జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది. చివరి 12వ పాఠం ఎంత మంచి వారమ్మ. ఉపదేశం శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు అనే పుస్తకం నుండి సంక్షిప్తంగా తీసుకోబడింది. కవి వెన్నెలకంటి రాఘవయ్య. జననం 1897, మరణం 1981. నెల్లూరు గాంధీగా పేరు పొందారు ఈ రాఘవయ్య గారు. స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలల జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రచించారు శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మీ హరి సైనింగ్ ఆఫ్.